నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఆంధ్రప్రదేశ్లో గత 5-6 ఏళ్లుగా వాహనదారులకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నటువంటి ఒక రహదారి ఉంది. అది ఎట్టకేలకు మోక్షం కలగనుంది, దానికి మహర్దశ పట్టనుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక దాన్ని స్టేట్ హైవేగా ప్రకటించింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 5-6 ఏళ్ల నుంచి వాహనదారులకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకంగా తయారైనటువంటి రోడ్డు ఉంది, బిఎన్ రోడ్డు. అదే భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు. దీనికి ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. కూటమి ప్రభుత్వం దీన్ని స్టేట్ హైవేగా ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అంటే పీపీపీ అభివృద్ధితో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆ జాబితాలో చేర్చారు. సబ్బవరం నర్సీపట్నం వరకు 80 కిలోమీటర్ల రహదారికి అభివృద్ధికి 3 నెలల్లో టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. పనులు పూర్తయిన తర్వాత జాతీయ రహదారుల తరహాలోనే ఈ రోడ్డులో కూడా టోల్ ఫీజులు అయితే వసూలు చేస్తారు. వాహనాల రద్దీ అధికంగా ఉండేటువంటి ఆర్ఎండ్బి రహదారులను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో స్టేట్ హైవేలుగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంపిక చేసినటువంటి రహదారులను మొత్తం 8 ప్యాకేజీలుగా విభజించడం అయితే జరిగింది. అందులో అనకాపల్లి జిల్లాలో భీమునిపట్నం నర్సీపట్నం అంటే బిఎన్ రోడ్డుకు చోటు తెగించింది. అట్లనే శ్రీకాకుళం జిల్లా కలంగిపట్నం పార్వతీపురం, అట్లనే అనకాపల్లి జిల్లాలో సబ్బవరం నుంచి చోడవరం, అట్లానే వడ్డాది కొత్తపేట మీదుగా నర్సీపట్నం వరకు ఆర్ఎండ్బి రహదారులను స్టేట్ హైవేలుగా అభివృద్ధి చేయాలని 2 ప్యాకేజీలో చేర్చడం అయితే జరిగింది. ఈ 2 రహదారులను 480 కోట్లతో 2 వరుసలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకు సంబంధించి మరో 3 నెలల్లో టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద నిర్మాణ వ్యయంలో 20% కేంద్రం, 20% రాష్ట్రం ఇస్తాయి. మిగిలిన మొత్తం కాంట్రాక్టు కంపెనీ భరించాలి. గోవాడ, వడ్డాది, విజయరామరాజుపేట తదితర ప్రాంతాల్లో నదులపై కొత్తగా వంతెనలు అయితే నిర్మిస్తారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసి టోల్ ఫీజు కాంట్రాక్టు కంపెనీకి అప్పగిస్తారు. స్టేట్ హైవే అందుబాటులోకి వస్తే ఈ యొక్క ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వాహనాలు సైతం పాడవకుండా ఉంటాయి. వాస్తవానికి ఈ బిఎన్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయింది. ఎట్టకేలకు 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధికి 119 కోట్లు కేటాయించింది. ఇందులో 30% రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ నుంచి రుణం తీసుకోవాలి. టెండర్లు సైతం ఖరారయ్యాయి. పనులు మొదలుపెట్టిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. సుమారు 5 కోట్ల విలువ పనులు కూడా పూర్తయిన అనంతరం ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఎన్డీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% నిధులు చేసిన తర్వాతే రుణం ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. ఈ వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టులు పనులాపేశారు. 5 ఏళ్ల పాటు అదే తంతు కొనసాగింది. రహదారి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే బిఎన్ రోడ్డు భాగమైనటువంటి సబ్బవరం నర్సీపట్నం వయా చౌడవరం వడ్డాది కొత్తపేట రహదారిని పీపీపీ విధానంలో 2 లైన్లుగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.